సరే నెక్స్ట్ నేను పాయింట్స్ ఇవ్వాలి ఎవరికొరికి, నేను ఎలిమినేట్ అయిపోతా. అప్పుడు నాకు హెల్ప్ చేయని అమ్మాయికి నేను ఎందుకు చేయాలని క్వశ్చన్ అయితే వస్తుంది మైండ్లో. ఇమాన్యుల్ కానీ సంజన గారికి కానీ చేద్దాం అని చెప్పి. నేను అంతకుముందు సుమనన్న ఇచ్చిన పాయింట్స్ సంజన గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆ ఆడియన్ రిక్వెస్ట్, ఓట్లు అడిగే రిక్వెస్ట్ అందరికి అవకాశం దొరికింది, సుమన్కి సంజన గారికి తప్ప. వాళ్ళిద్దరు కూడా రావాలని చెప్పి నా ఆలోచన. అందరూ బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరు తప్ప. సుమన్ ఈ లోపల బయట వచ్చాడు, గేమ్ నుంచి బయటకు వచ్చాడు. అట్లీస్ట్ సంజన గారికి ఇద్దాం, ఎందుకంటే ఆవిడ లీస్ట్లో ఉంది, ఆవిడ అందుకోలేరు. ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆవిడ కూడా తనుజతో పాటు బయటకు వెళ్ళే అవకాశం దొరికింది. కానీ వేరే మళ్ళీ నేను గేమ్లోకి వచ్చిన తర్వాత సంజన గారికి ఇస్తే మళ్ళీ సంజన గారు ఒకవేళ టాప్ 5లోకి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఆపేసి ఇమాన్యుల్కి ఇద్దామా తనుజకి ఇద్దామా అని చెప్పి ఆలోచిస్తే మైండ్ ఏమో ఇమాన్యుల్కి ఇమ్మని చెప్తుంది, హార్ట్ ఏమో తనుజకి ఇమ్మని చెప్తుంది. ఆ స్ట్రగుల్లోనే వచ్చిన కన్నీళ్ళు అది. నేను అప్పుడు ఇమాన్యుల్కి ఇవ్వలేదు, తనుజకి ఇచ్చేసాను పాయింట్స్. అందుకనే కొన్ని విషయాల్లో మన గేమ్ అక్కడ బిగ్ బాస్ అనేది మన మైండ్, మన ఫిజికల్ టాస్క్ తో పాటు మైండ్తో ఆడాల్సిన గేమ్. కానీ చాలా సందర్భాల్లో నా హార్ట్ నా మైండ్ని డామినేట్ చేస్తుంది హౌస్లో. అవి ఓడిపోయి ఉండొచ్చు, గెలవలేకపోయి ఉండొచ్చు, బట్ నేనైతే జెన్యున్గా ఉన్నాను, ఎవరితోటైతే రిలేషన్స్ ఉన్నానో వాళ్ళతో జెన్యున్గా ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది.